చిలుగులూరుపేట నియోజకవర్గంలోని ఎడ్లపాడు మండల కేంద్రంలో ఉన్న కొండవీడు ఉత్సవాలకు ఉన్న చారిత్రాత్మక ప్రాధాన్యత విశిష్టత వైభవాలను గత ప్రభుత్వం విస్మరించిందని మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు అన్నారు. ఈ సందర్భంగా కొండవీడు ఘాట్ రోడ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ఇకపై ప్రతి ఏటా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎడ్లపాడు మండలం కొండవీడు ఉత్సవాల నిర్వహణపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, కలెక్టర్ కృతికా శుక్లా, అడిషనల్ ఎస్పీ, ఆర్టీఓ తదితర అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 10 నుంచి వేసవి ముగిసే వరకు కొండపై ప్రత్యేక టెంట్లలో పర్యాటకులు రాత్రి బస చేసేందుకు తగిన ఏర్పాట్లను పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. మా అందరి యొక్క ఆకాంక్ష, మా అందరి కళ. థ్యాంక్ యూ మీడియా అందరికీ. హెరిటేజ్ ఉత్సవాలు 7, 8 ఫిబ్రవరి 7, 8 గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, హిమాంశు శుక్లా గారు కలెక్టర్ గా ఉన్నప్పుడు మనం పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుకున్నాం. తర్వాత ఈ కొండవీడు ఉత్సవాలు జరగలేదు, లాస్ట్ ఇయర్ జరిపారు. తిరిగి మరలా మనం చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో ఇక్కడ నుంచి కంటిన్యూగా కొండవీడు ఉత్సవాలు ఈ ఫిబ్రవరి 7, 8 మొదటి రోజు టూరిస్టు ఏదైతే ఉన్నారో మనకి కందుల వెంకటేష్ గారు సినిమాటోగ్రఫీ టూరిజం శాఖ మంత్రిని ఇన్వైట్ చేస్తాం. రోజు ఒక 2 మినిస్టర్లు వచ్చేటువంటి విధంగా ఈ యొక్క కొండవీటి ఉత్సవాల యొక్క ప్రాధాన్యతని, ప్రభావాన్ని పెంచేటువంటి దానికి వెళ్తాం. సుమారు 220 కోట్లు వచ్చింది వాల్యుయేషన్. చౌడవరం నుంచి డైరెక్ట్ కొండవీడికి టన్నెల్ ద్వారా రోడ్డు నిర్మాణం. మీరు కూడా కొన్ని విషయాలు రాసుకున్నారు సీఎం గారు. కాబట్టి భవిష్యత్తులో అది కూడా పూర్తి చేసి దీనికి ఈ విధంగా ఒక పర్మనెంట్ రిసార్ట్, డెస్టినేషన్ మ్యారేజెస్ కూడా ఒక ప్లాన్ చేస్తున్నాం. పర్మనెంట్ రిసార్ట్ కూడా ఒక ప్లాన్ చేస్తున్నాం. అదేమో రిజర్వ్డ్ ఫారెస్ట్ లో ఉంది. ఏ విధంగా చేయాలనేటువంటిది ఒకసారి పైన పర్మిషన్ ఏ విధంగా ఎట్లా అనేటువంటిది మళ్ళా డిఎఫ్ఓ గారు, సిసిఎఫ్ కూడా వస్తా ఉన్నారు. ఫిబ్రవరిలో అనంతమ్మని తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నాం. జూ ఫారెస్ట్, జూ ఏర్పాటు కి, సఫారీ ఏర్పాటు కి ఇవన్నీ కూడా చేయబోతున్నాం. ముందు 7, 8 తేదీలు మా కలెక్టర్ గారు అయితే పర్మనెంట్ డేట్ పెట్టేద్దాం అంటున్నారు. 7, 8 సంబంధించి పల్నాడు జిల్లాకి ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఫెస్టివల్. ప్రతి సంవత్సరం ప్రతి జిల్లాకి ఏదో ఒక ఫెస్టివల్ చేయడానికి శాంక్షన్ చేస్తున్నారు. కాబట్టి మన జిల్లాకి కొండవీడు ఫెస్టివల్ శాంక్షన్ చేయడం జరిగింది. ఇది 3సారి ఈ ఫెస్టివల్ జరుపుకోవడం. దీని భాగంగా ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ తో, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కోఆర్డినేషన్ తో ఈ రోజు బోర్డు పైననే రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. దీనికి రూపురేఖ మొత్తం 7 కింద నుంచి పైన వరకు ఆర్టీసీ 10 బస్సెస్ పెట్టడం జరిగింది. అవసరాన్ని బట్టి పెంచుకుంటాము, కానీ కింద నుంచి పైన వరకు ఆర్టీసీ బస్సెస్ మాత్రమే అలౌ చేస్తాము. పార్కింగ్ ప్లేసెస్ అన్ని ఫోర్ట్ కింద ప్లాన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఫోర్ట్ కింద వరకు వచ్చిన వాళ్ళ వెహికల్స్ లో వచ్చి ఇక్కడ షటిల్ బస్ ఎక్కి పైకి రావాలి. దాంట్లోనే అంతా ప్రోగ్రామ్ అయినాక కింద వెళ్ళాలి. ఇక్కడ పైన 10 AM to 6 PM మనకి ప్రోగ్రామ్స్, స్కూల్ పిల్లల కోసం కూడా కాంపిటీషన్స్, అంటే చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ ఎవరు ఉన్నారు వాళ్ళు పార్టిసిపేషన్ చూసుకొని డాన్స్ కాంపిటీషన్, సింగింగ్ కాంపిటీషన్, పోస్టర్ మేకింగ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, యాక్ట్, స్ట్రీట్ ప్లే అవన్నీ కూడా ప్లాన్ చేస్తున్నాం. దీని